మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, అసలు మీ ఉద్యోగం ఏమి? మేము మా ముందే కళ్ళ ముందు అసెంబ్లీలో కులగణన చేస్తానని 10 మందిలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేమో వెనకాల చేస్తున్నారు. 136 కులాలు ఉన్నాయి మాకు. 136 కులాల్లో ఒక్కలకన్నా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఏ సీటు కానీ ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇకనైనా వస్తుందని ఆశిస్తున్నాము. ఇంత ధర్నాకు దిగుతున్నాము. ఆల్రెడీ మేము చెప్పాము, ఈ ధర్నాలు చేస్తాం మేము తప్పకుండా. ఎప్పటికైనా సరే అసెంబ్లీ ముట్టడిస్తాము. ఇదైతే చిన్నగా చేస్తున్నాం కాబట్టి 100 మంది మహిళలతో వచ్చి మేము ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నాము. కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి మా కులతలను మేము సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే 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 థ్యాంక్ యూ. చెప్పండి, ఇక్కడ మరొక జిల్లా అధ్యక్షులు ఉన్నారు, చెప్పండి. ప్రత్యేక కులగణన చేయకపోతే కనుక మేము ఇప్పుడు 50 మంది 300 మంది వచ్చినాము. నెక్స్ట్ టైం మాత్రం 1000 మంది వస్తాము, తప్పకుండా వస్తాము. మాకు కావాల్సింది మేము తీసుకొని అయితే ఖచ్చితంగా వెళ్తామని నేను చెప్తున్నాను. అంతా రేవంత్ రెడ్డికి సవాలుగా ఉన్నారు వీళ్ళు. కులాలండి మాది, మా కులాన్ని పక్కన పెట్టి వాళ్ళు అంటే రెడ్డిస్కి ఇచ్చినది మాకు ఇయ్యరా? మాకు బీసీ సంఘం అంటే అంత లెక్కలేదా? అంటే ఓటు వేసినప్పుడు ముఖ్యం. ఇప్పుడు ఓటు అయిపోయినాక సీఎం లేదు, ఏం లేదు, ఎవరు పాటించేవాళ్ళు. మేము ఇది చేయాల్సిందే, ఇది తగ్గేదే లేదు. థ్యాంక్ యూ మీరు ఇక్కడ రారి. థ్యాంక్ యూ